ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ పల్లె నిద్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కార మార్గం చూపారు ఎమ్మెల్యే. ఇక కార్యకర్తలే అధినేతలు అంటూ వారిని ఉత్తేజపరిచారు. చింతలపూడి నియోజకవర్గంలో విద్యుత్ సమస్య అధికంగా ఉందని, ఈ ప్రాంతంలో ఆర్డీఎస్ ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. దీంతో లో వోల్టేజ్ సమస్య ఉందన్నారు. ఇక నుంచి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పల్లె నిద్ర చేస్తామని, పార్టీతో సంబంధం లేకుండా ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఉంటుందంటున్న ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ తో మా ఏలూరు జిల్లా 6 టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఏదైతే పల్లె నిద్ర కార్యక్రమాన్ని పాటించాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారో, అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గం మారుమూల పల్లెటూరు అయినటువంటి ఈ యొక్క చింతంపల్లి గ్రామం, ఈ గ్రామం కూడా బరికొండ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. అయితే ఈ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం అయితే ఈరోజు విజయవంతంగా జరిగిందని చెప్పి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అయితే తెలియజేస్తా ఉన్నారు. అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు పల్లె నిద్ర కార్యక్రమంలో మీరు ఎటువంటి సమస్యలను ఐడెంటిఫై చేశారు, వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నారు సార్? ముందుగా కడపలో జరిగినటువంటి మహానాన్ని భారీ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి నా యొక్క కృతజ్ఞతలు, అలాగే ధన్యవాదములు. పల్లె నిద్ర అనే కాన్సెప్ట్ని నేను ముఖ్యంగా దీన్ని చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది 3వ వారం ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి నేను గ్రీవెన్సెస్ మండల లెవెల్లో పెడితే కొంతమంది వస్తున్నారు, లేకపోతే కొంతమందికి రీచ్ అవుతుంది. నేను ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి గ్రామాల్లో తిరిగి, పంచాయతీలో తిరిగి, మండలాల్లో తిరిగి ప్రజలకి మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మనం చెప్పాము. మళ్ళీ గెలిచిన తర్వాత ప్రజల్లోకి ఆ స్ఫూర్తిని అట్లాగే ఉంచడానికి మరి గ్రామ స్థాయికి వచ్చి మరి ప్రజల యొక్క పడుతున్న సమస్యలు కానివ్వండి, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అలాగే ఎన్డీఏ కూటమిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరింత లోతుగా ఇలాంటి రిమోట్ ప్లేసెస్లో పెడితే ప్రజలకి రీచ్ అవుతుంది. ఎన్డీఏ కూటమిలో మరి మనం ఏం చేస్తున్నామని, లేకపోతే ఏం చేయబోతున్నాము అనేది విషయాలు స్పష్టంగా అర్థమవుతాయని చెప్పి మరి ఎక్కడైతే ఈ యొక్క పల్లె నిద్ర పెడుతున్నామో ఫస్ట్ 1 అవర్ వచ్చేసి గ్రీవెన్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి వాళ్ళ మధ్యలోనే మరి గ్రీవెన్సెస్ తీసుకొని ఆ గ్రీవెన్సెస్ని మళ్ళీ ఆన్లైన్లో ఎంటర్ చేసి మరి త్వరగా వాటిని రిడ్రెసల్ కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి జరిగిన తర్వాత ఎన్డీఏ మరి కార్యకర్తలతోటి యొక్క పార్టీ సంబంధించి, ఎన్డీఏ కుటుంబం సంబంధించి కార్యకర్తల సమావేశం నిర్వహించి మరి మనము ఇంకా ప్రజల్లోకి బలంగా ఎలాగా వెళ్ళాలి, ప్రజలకి ఎటువంటి కమ్యూనికేషన్ మనం ఇవ్వాలి, అలాగే మరి రాబోయే లోకల్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కి మనం ఎట్లాగా సంసిద్ధంగా ఉండాలి, అలాగే స్టేట్ పెట్టిన విజన్ ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర 2047 కానివ్వండి, అలాగే సెంట్రల్ పెట్టిన వికసిత్ భారత్ 2047 మరి గ్రామాల్లో ఏం చేయాలి, అట్లా మండలాల్లో ఏం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసుకుంటూ మరి కార్యకర్తలే అధినేత అని చెప్పి చెప్పడం జరిగింది లోకేష్ గారు. అదే నినాదంతో మరి కార్యకర్తల్ని బలోపేతం చేస్తూ ఎన్డీఏ కుటుంబాన్ని మరింతగా మరి బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనే నా యొక్క ఉద్దేశం ఎమ్మెల్యేగా. అంటే ప్రధానంగా ఈ గ్రామంలో మీరు ఎటువంటి సమస్యలు, అంటే ఒక విలేజ్లో ఒక కాలనీలో కరెంట్ లేదని చెప్పి తెలియజేస్తున్నారు, కొవ్వొత్తుల్లో జీవిస్తూనే అంటున్నారు, వాళ్ళ మీద మీరు ఎటువంటి సొల్యూషన్ ఇవ్వబోతున్నారు? వాళ్ళు కరెంటు పరమైన సమస్యలు ఇప్పుడు మనకి అన్ని చోట్ల చింతలపూడి నియోజకవర్గం ఉన్నాయి. దానికి సంబంధించి మరి ఆర్డీఎస్ఎస్ని మరి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అనేది ఇక్కడ త్వరలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇది 270 కోట్లతోటి చింతలపూడి నియోజకవర్గంతో కూడా మరి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులకు సంబంధించిన కరెంట్ లైన్ 9 అవర్స్ అవుతుందో అది సపరేట్గా, అలాగే రెసిడెన్షియల్ సంబంధించిన ఏదైతే పవర్ సప్లై అయిందో అది సపరేట్గా 24 అవర్స్ వచ్చేలాగా, లో వోల్టేజ్ లేకుండా మరి కరెంట్ సప్లై కంటిన్యూస్గా ఉండేలాగా ఈ యొక్క ఆర్డీఎస్ఎస్ ఉండబోతుంది. మనము ఇన్ని రోజులు మరి కష్టపడ్డాము, ఇంకొన్ని రోజుల్లో ఆర్డీఎస్ఎస్ పూర్తవుతుంది. అలాగే మరి కరెంట్ సంబంధించిన లోకల్గా ఉన్న సబ్స్టేషన్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో కానివ్వండి, కరెంట్ డిపార్ట్మెంట్ తోటి నాకు కమిట్మెంట్ ఉంది. మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ తోటి నెక్స్ట్ మంత్ June 20కి రివ్యూ ఉంది. ఆ లోపల మేము ఒక 10-15 సమస్యలు తీసుకొచ్చాము, అవి కూడా వాళ్ళు సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే చింతంపల్లిలో ఏదైతే విషయాలు తీసుకొచ్చారో అవి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించాము. తప్పకుండా మా యొక్క ఫాలోఅప్ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇల్లు లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. అది హౌసింగ్ డిపార్ట్మెంట్ చెప్పి త్వరగా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఆన్లైన్ ఎంటర్మెంట్ చేయమని చెప్పాను. అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 2014 ఇల్లు కట్టుకొని బిల్లు పడలేదు, ఆ విషయం కూడా
మరి ఫాలోఅప్ చేసి వాళ్ళకి మరి తగిన సమయంలో వాళ్ళకి వచ్చేలా కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొంచెం త్రాగునీరు సమస్య కూడా ఉంది. మరి జల్ జీవన్ మిషన్ తోటి ఇంటింటికి త్రాగునీరు కూడా రాబోతోంది. అలాగే ఇక్కడ చూస్తే అమృత్ కూడా శాంక్షన్ అయింది మన చింతలపూడి కాన్స్టిట్యున్సీకి దాదాపు 50 కోట్లు. దీనివల్ల ఇంటికి డైరెక్ట్గా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కొన్ని చోట్ల ఓహెచ్ఎస్ఆర్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. అదే చింతంపల్లిలో కూడా ఓహెచ్ఎస్ఆర్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ఎక్కడైతే త్రాగునీరు సమస్య ఉందో అవి కూడా మరి ఆర్టీపీఎస్ టీమ్ తీసుకెళ్ళాము. వారు కూడా ఈ విషయంలో రివ్యూ చేసి మరి వాళ్ళకి క్లీన్ డ్రింకింగ్ వాటర్ వచ్చేలాగా ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే పల్లెనిద్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రతి ఒక్క సమస్యని ఎమ్మెల్యే గారు దగ్గరుండి ప్రతి ఒక్క సమస్య ఉన్న ప్రతి ఒక్కరితో కూడా చర్చించి వారి సమస్యను సాల్వ్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఏదైతే కరెంటు సమస్య ఉందో ఆ కరెంటు సమస్యను కూడా వెంటనే డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఆ యొక్క సమస్యను క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సుమన్, 6 టీవీ ఏలూరు జిల్లా నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడు